నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి సరిగ్గా 50 ఏళ్లు పూర్తవుతుంది. 1975 జూన్ 25న ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. దాదాపు 21 నెలల పాటు ఈ ఎమర్జెన్సీ కొనసాగింది. చివరకు 1977 మార్చి 21న ఈ అత్యవసర పరిస్థితి ముగిసింది. 1975 జూన్లో 12న అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేసింది. దీంతో ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామం తర్వాత చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇందిరాగాంధీకి దూరం అవటం, ఆమెకు వ్యతిరేకంగా పావులు కదపడం చేశారు. ప్రతిపక్షాలు ఏకమవుతుండటంతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారు. ఈ ఎమర్జెన్సీ కాలంలో రాజకీయ నాయకులు కాదు, విద్యార్థి నాయకులు కూడా, చివరికి పాత్రికేయులు కూడా జైలు జీవితం గడిపారు. ప్రజలు అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారు. నేటికి కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఎమర్జెన్సీ తరహా పాలన చేస్తున్నారని ఆయా ప్రాంతాల నాయకులు విమర్శలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎమర్జెన్సీపై చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందే రామరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అలాగే వినయ్ కుమార్ గారు, విశ్లేషకులు నాకు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ స్వాగతం అండి. ముందుగా అందే రామరెడ్డి గారు, నమస్కారం అండి. బీజేపీ సీనియర్ నాయకులు అందేం రామరెడ్డి గారు, నమస్తే. ఏంటి అంటే 1975లో ఎమర్జెన్సీ విధించారు. ఇప్పుడు కూడా మన రాజకీయ అంశాల్లో మనం చూస్తూ ఎమర్జెన్సీని తలపిస్తోంది. మీ పరిపాలన అనే అంశాలు ఇప్పటికీ కూడా తెరపైకి వస్తాయి. 1975 జూన్ 25న ఆ ఎమర్జెన్సీ ఏంటి, అప్పటి పరిస్థితులకు ఇప్పటికి పరిస్థితులకు గల కారణాలు ఏంటి, మార్పులను మనం ఒకసారి విశ్లేషిద్దాం. అప్పుడు ఈ యొక్క ఎమర్జెన్సీ రావడానికి గల కారణాలు ఏంటి? అందేం రామరెడ్డి గారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965 పాకిస్తాన్తో యుద్ధం తర్వాత తాష్కంట్లో చర్చల సమయంలో అనుమానాస్పద మృతి జరిగిందో తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యారు. మధ్యన కొద్దిగా తాత్కాలిక ప్రధాని గారు వేరే ఉన్నారు, గుల్జారీలాల్ నందా. ఇందిరాగాంధీ ప్రధాని అయిన తర్వాత ఇందిరాగాంధీ తన స్వభావంతో కాంగ్రెస్ పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలి. సీనియర్ నాయకులైన మొరార్జీ దేశాయ్, నిజలింగప్ప, నీలం సంజయ్ రెడ్డి వాళ్ళు ప్రజాస్వామ్య దేశం అయితే ఉండాలి, వ్యక్తిని ఉండకూడదు అంటే అడ్డంకిగా ఉందని భావించి 65 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవ్ రెడ్డిని రాష్ట్రపతిగా పెడితే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సొంత పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక ఇండిపెండెంట్గా పివిగి గారిని పెట్టి అంతరాత్మ ప్రమోద నినాదంతో సొంత పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధాన చీలికకు కారణమయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఆ చీలిపోయినాక గవర్నమెంట్ మైనార్టీలో పడిపోతే కమ్యూనిస్టులు, ముస్లిం లీగ్ సపోర్ట్ ఇచ్చారు. తాత్కాలిక నడుస్తూ వచ్చింది అప్పుడు ఆ సపోర్ట్ తోటి. తర్వాత ఈ బార్డర్ మెజారిటీ తోటి, వేరే పార్టీ సపోర్ట్ తోటి నా ఇష్టారాజ్యాన్ని నడుపుకోలేనని దాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి ఆ మధ్యంతర ఎన్నికల్లో ఆకర్షణీయమైన నినాదం ఇచ్చింది. ఏంటంటే గరీబీ హఠావు. రైట్. ఇక ఆ తర్వాత అంతకుముందు తీసుకునే కొన్ని నిర్ణయాలు, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, అన్నిటితో ఏంటంటే ఒక లీడర్షిప్ ఓరియంటెడ్ ఎలక్షన్స్ గా వెళ్ళింది. అంతకుముందు లీడర్ పార్టీ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ ఉండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు పటేల్ ఎన్నుకున్నా, గాంధీ గారు నెహ్రూని పెడితే ఎవరు కాదనలేదు. సో పార్టీ ముఖ్యంగా ఉంటూ ఉండే. ఎట్లా అంటే పటేల్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నెహ్రూ అభ్యర్థిని ఓడించి పటేల్ అభ్యర్థి గెలిచాడు. సో అట్లా కాబట్టి ఏ వ్యక్తి డామినేషన్ లేకుండా ఇందిరాగాంధీ వచ్చినప్పటి నుంచి అది మొదలయ్యింది. తర్వాత పాకిస్తాన్ తో మళ్ళా యుద్ధం రావడం, తూర్పు పాకిస్తాన్ విషయంలో హిందువుల మీద ఘోరాలు జరగడం, అప్పుడు మన దేశం పాల్గొనాల్సి రావడం, దాన్ని ఏం తప్పట్టట్లేదు. సో ఆ టైంలో ఆ విజయంతో ఇందిరాగాంధీ మీద మరింత పెరిగింది. ఆ పెరిగినప్పుడు అక్కడ ఒక తప్పుడు ప్రచారం, వాజ్పేయి గారు అంటే జనసంఘ ఏంటంటే ఎప్పుడు దేశ 62 వారు కానీ, 65 కానీ, 71 వారు కానీ ప్రభుత్వానికి అండగా, సంపూర్ణంగా అండగా ఉండే, ఎలాంటి రాజకీయాలు అంతమంది చనిపోలు, ఇంతమంది చనిపోయారు, దోమ చనిపో ఇలాంటివి లేకుండా చేసింది. అయితే దాన్ని ఇంకొద్ది వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే నవదుర్గగా ఇందిరాగాంధీని వర్ణించని అప్పుడు మీడియాలో ఈ కాంగ్రెస్ అనుకూల మీడియా ప్రచారం చేసింది. వాజ్పేయి గారు యుద్ధ సమయంలో ఈ ఖండనలు, విమర్శలు వద్దు, దేశం ఐక్యంగా ఉండాలని ఖండేది. తర్వాత చెప్పారు, నేను ఆ మాటే అనలేదు, దాన్ని వాళ్ళ ప్రచారం చేసుకున్నాను. ఈ విధంగా వ్యక్తి ప్రచారం చేసుకుంటే అప్పుడు దేవకంత బరువా ఉండే అతను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాంగ్రెస్, ఇందిరే ఇండియా, ఇండియా ఇందిరా నినాదంతో మొత్తం ఇందిరాగాంధీ డామినేషన్ అట్లా తీసుకొచ్చారు. తర్వాత ఒక ప్రముఖ రాజకీయ పాత్రికేయుడు కూడా
ఇండియా సామ్రాజ్ఞి ఇందిరాగాంధీ అని వర్ణించాడు. ఇందర్ మల్హోత్రా అనుకోండి. సో ఆ విధంగా ఏంటంటే వ్యక్తి ఆరాధన పెరిగిపోయింది. 71 ఎన్నికల్లో కాంగ్రెస్ ఉన్నా అక్కడ రాయబరీలో ఇందిరాగాంధీ ఏదైతే ఎన్నికైనట్టు ప్రకటించారో దాని మీద రాజనారాయణ గారు ప్రత్యర్థి లోక్దల్ అభ్యర్థి కేసు వేయడం జరిగింది. కేసు వేసినప్పుడు శాంతిభూషణ్ గారు రాజనారాయణ తరఫున వాదించారు. ఆ కేసు విచారణ సమయంలో ముఖ్యంగా వచ్చిన అంశాలు, ఆ జడ్జిమెంట్ లో మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే, ఆ జడ్జిమెంట్ గురించి కూడా ఆ బుక్ రాసిన ఆయన ప్రశాంత్ భూషణ్ రాశాడు, ద కేస్ దట్ షూక్ ఇండియా అని. అలా క్లియర్ మెన్షన్ అంటే ద జడ్జిమెంట్ ఈస్ టోటల్లీ రైట్. రామిరెడ్డి గారు, అంటే అప్పుడే పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి ఇంకా మిగిలినటువంటి అంశాలు కూడా విశ్లేషిద్దాం. రైట్, ఒక్క నిమిషం. ఇదొకటి ఏంటంటే ఆ జడ్జిమెంట్ టైమింగ్ సెలెక్షన్, ఆ జడ్జిమెంట్ ఎట్లా అంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. రైట్. ఆ ఎన్నికల పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్ స్టార్ట్ అయ్యి కౌంటింగ్ రిజల్ట్ రాలేదు. సో జడ్జిమెంట్ ఇంపాక్ట్ గుజరాత్ పోలింగ్ మీద పడకూడదు, గుజరాత్ ఎలక్షన్ రిజల్ట్ జడ్జిమెంట్ మీద పడకూడదు అని సెలెక్ట్ చేసుకుంటూ అద్భుతమైన జడ్జిమెంట్ అని జగన్మోహన్ లాల్ సార్ ఇచ్చారు. ఏంటంటే ఇందిరాగాంధీ తన ఏంటంటే ఎన్నిక దుర్వినియోగానికి పాల్పడ్డది, గెలిచిన తర్వాత ఎలక్షన్ ఖర్చు పెంచుకున్నది రిట్రోస్ ఎఫెక్ట్ తోటి అధికారి కాబట్టి ఆమె పదవి దిగాలి, ఎంపీ కాదు, 6 ఏళ్ళు దూరం ఉండాలి తీర్పిస్తే అప్పుడు జూన్ 12, 1975 ఆమె సుప్రీంకోర్టుకు వెళ్తే దానికి స్టే ఇవ్వలేదు. తర్వాత ఆమె ప్రకృతిని అలీ అహ్మద్ రాష్ట్రపతిగా ఉంటే కేబినెట్ తీర్మానం లేకుండా కేవలం ప్రధానమంత్రి చెప్తే ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఆమె రాజకీయ ఉనికికి ప్రమాదంగా వచ్చిన కారణంగా దేశంలో అలాంటి పరిస్థితులు లేవు. ఉద్యమాలు ఎప్పుడో జరుగుతుంటాయి. గుజరాత్ లో జరిగింది విద్యార్థులు, బీహార్ లో లోక్ సంఘ సమితి జరుగుతుంది, జయప్రకాష్ నారాయణ అవినీతి వ్యతిరేకం చేస్తున్నారు. కానీ దేశ సమగ్రత కానీ శాంతి భద్రత కానీ బాగా పరిస్థితి లేదు. తన పదవికి ఎసరు వచ్చినప్పుడు ఆమె తన పదవిని కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీని విధించి పత్రికలకు పవర్ బంద్ చేసి, కరెంట్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియాకు పత్రికా స్వేచ్ఛను హరించాయి, ప్రతిపక్షాల స్వేచ్ఛను కూడా భంగం కలిగించాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రైట్, ఒక్క నిమిషం రామిరెడ్డి గారు. ఇక వినయ్ కుమార్ గారు సామాజిక విశ్లేషకులు. వినయ్ కుమార్ గారు, ఒక్క నిమిషం మీరు కొంచెం వెనక్కి జరగగలిగితే కొంచెం అంటే మనం విశ్లేషించడానికి అనువుగా ఉంటుంది. రైట్, ఓకేనా? రైట్, కెమెరా అడ్జస్ట్ చేయమ్మా. రైట్ రైట్ మీద కెమెరా లేదు. రైట్ రైట్. వినయ్ కుమార్ గారు, ఏంటి చెప్పండి. అప్పుడు ఎమర్జెన్సీకి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కూడా ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి అనే విధంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా చెప్తూ ఉంటున్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామాలు, గతంలో సుధాకర్ హత్య, అలాగే సుబ్రహ్మణ్యంపై డ్రైవర్ సుబ్రహ్మణ్యం దాడి, నిన్న జరిగినటువంటి తెలంగాణలో వరంగల్లో ఒక పాత్రికేయుడిపై జరిగినటువంటి దాడి, ఇవన్నీ చూస్తూ ఉంటే వీటిని కూడా రాజకీయ నాయకులు ఎమర్జెన్సీ తలపిస్తోంది అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. వినయ్ కుమార్ గారు, నిజంగా ఇందులో నేను ఒక కరెక్షన్ చేయాలి. అది ఎమర్జెన్సీని కమ్యూనిస్టులు సపోర్ట్ చేశారంటే ఓన్లీ సిపిఐ వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేశారు. సిపిఎం కానీ సిపిఐఎంఎల్లో ఉండేటువంటి వివిధ గ్రూపులు కానీ ఎమర్జెన్సీని సపోర్ట్ చేయలేదు, వాళ్ళు వ్యతిరేకించారు. పార్లమెంట్లో కూడా ఏకే గోపాలన్ అప్పుడు సిపిఎం నాయకుడు, ఆయన ఎమర్జెన్సీని వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు పార్లమెంట్లో ఏది మాట్లాడినా కూడా పత్రికల్లోకి వచ్చేది కాదు, కేవలం గవర్నమెంట్ వర్షనే వచ్చేది. మీరు ఇందాక చెప్పినట్టుగా పూర్తిగా పత్రికల మీద పూర్తి అదుపు ఉండేది. ప్రీ సెన్సార్షిప్, ఒక వ్యాసం కానీ ఒక వార్త కానీ పబ్లిష్ చేయాలంటే అది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కానీ, జిల్లాల్లో అయితే కలెక్టర్ కానీ చూసి, లేదా కలెక్టర్ తరఫున ఒకరు చూసి అప్రూవ్ చేస్తేనే దాన్ని పబ్లిష్ చేయాల్సి వచ్చేది. ఏమాత్రం ఏ విధమైనటువంటి స్వాతంత్రం లేదు. చాలా మందిని జైళ్ళలో పెట్టారు, చాలా మందిని అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టారు, ప్రముఖ నాయకుల్ని చేశారు, పత్రికేయుల్ని చేశారు, అందరినీ చేశారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అందరినీ చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనకు కొనసాగుతుంది. ఇప్పుడు డిక్లేర్డ్ కాలేదు ఎమర్జెన్సీ అని, కానీ అదే పరిస్థితి ఉంది. మనం చూసాము, స్టాన్ స్వామి లాంటి అతన్ని అరెస్ట్ చేశారు, అతన్ని జైల్లో పెడితే అతను అక్కడే చనిపోయాడు. అతనికి మంచినీళ్ళు తాగడానికి ఒక సిప్పర్ కావాలని కోరితే కూడా ఇవ్వలేదు. ఇది ఒక విధంగా ఎమర్జెన్సీ కంటే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే ఘోరమైంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో పీలు మోడీ చాలా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు,
ఆయన చాలా లావుగా ఉండేవాడు. ఆయన ఏమడిగాడంటే నాకు ఇండియన్ కమోడ్ పనికిరాదు, నాకు వెస్ట్రన్ కమోడ్ పని కావాలి అని లెటర్ రాస్తే సాయంత్రానికల్లా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు. కానీ ఈ గవర్నమెంట్లో స్టాన్ స్వామికి సిప్పర్ కూడా ఇవ్వలేదు. అంత దుర్మార్గంగా ఇప్పుడుంది. ఇప్పుడు మీడియా మీద నియంత్రణ లేదు. వినయ్ కుమార్ గారు అంటే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే నిన్న ఒక పాత్రికేయుడిపై మాకు అనుకూలంగా వార్తలు రాయలేదనేటువంటి ఉద్దేశంతో అతనిపై దాడి జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే పట్టించుకోలేని పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అదే ధోరణి అక్కడ కేంద్రంలోనూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా అదే ధోరణి ఉంది. నిజానికి అట్లా అరెస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పత్రికా స్వేచ్ఛ ఉంది, దాన్ని గౌరవించాలి, అధికార యంత్రాంగం గౌరవించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఎవరైనా ఏదైనా చేయవచ్చు అనేటువంటి ధోరణి ఈరోజు మనం చూస్తున్నాము. ఇది ఒక విధంగా అప్రకటిత ఎమర్జెన్సీ. తమకు ఇష్టమైన ఇప్పుడు కేవలము రాయటమే కాదు, తమకు ఇష్టమైనటువంటి పత్రికలకే యాడ్స్ ఇవ్వటము, తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళకి యాడ్స్ ఇవ్వకపోవటము, ఇదేమి సొంత పార్టీ డబ్బు కాదు కదా, ఇది ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు. ఇస్తే అందరికీ సమానంగా ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వకూడదు. కానీ అట్లా లేదు. తనకు అనుకూలంగా ఉండే పత్రిక అయితే, తనకు అనుకూలంగా ఉండే మీడియా అయితే వాళ్ళకు సహాయం చేయటము ఆర్థికంగా, ఇదే వాణిజ్య ప్రకటనల రూపంలో, లేకపోతే లేకుండా చేయటం, ఇటువంటివన్నీ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి. ఇది ఒక విధంగా పత్రికలు, పత్రికా స్వేచ్ఛ గొంతు నొక్కడమే అవుతుంది. ఇక్కడ రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో ఈ పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కేంద్ర స్థాయిలో ఇదే గమనిస్తున్నాము. కనుక ఎమర్జెన్సీ అన్డిక్లేర్డ్గా ఇప్పుడు కొనసాగుతుంది భారతదేశంలో అని మనం చెప్పొచ్చు. రైట్. రామరెడ్డి గారు, ఏంటి అంటే అప్పటికి ఇప్పటికీ తేడాను చూసినట్లయితే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది, మీడియా కూడా ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెంది, పత్రికలు కూడా ఏ పార్టీలకు ఆ పార్టీలకు పత్రికలు పెట్టుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కొన్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మాకు అనుకూలంగా వార్తలు రాయలేదన్న ఉద్దేశంతో పాత్రికేయులపై దాడి, మరోపక్క వాళ్ళకు అనుకూలంగా పత్రికలను మలుచుకోవటం, మీడియాను కూడా నియంత్రించే ప్రస్తుత పరిస్థితిలో ఏ విధంగా చూడొచ్చు అంటారు రామరెడ్డి గారు? ఆ ఎమర్జెన్సీలో ఎన్ని దారుణాలు జరిగినాయో దాన్ని అండర్మైన్ చేయడం కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, నేను ఎమర్జెన్సీకి కమ్యూనిస్టు సపోర్ట్ చేసింది అనలే. 1960 కాంగ్రెస్ పార్టీ చీలినప్పుడు ఆమెకు మెజారిటీ పడిపోతే అప్పుడు ఆమెకు సపోర్ట్ చేసేది అన్న. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు కూడా చేయలేదు. అప్పుడు కూడా చేయలేదు, కమ్యూనిస్టులు చేయలేదు. అప్పుడు వాజ్పేయి గారు ఒక నినాదం ఇచ్చారు, ఒక స్లోగన్ ఇచ్చారు, తీన్ తిలంగే కర్తే దంగే, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ముస్లిం లీగ్. రామరెడ్డి గారు కొన్ని పార్టీలే అన్నారు. రామరెడ్డి గారు కమ్యూనిస్ట్ లో కొన్ని పార్టీలే కమ్యూనిస్ట్ లో కొన్ని పార్టీలు అని చెప్పేసి వినయ్ కుమార్ గారు చెప్పారు. ఎమర్జెన్సీ విషయంలో కూడా చెప్తా. ఒకటి, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు నినాదిస్తాయి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని. మన దేశంలోని ముఖ్యమైన పార్టీలు సిపిఐ, సిపిఎం. ఏ జాతీయ అంశాలు కానీ ఒక ప్రాంతీయ అంశాల మీద ఈ రెండు ఎప్పుడు ఏకం కావు. ఎమర్జెన్సీని సపోర్ట్ చేసింది ఒకటి, వ్యతిరేకించింది ఒకటి. తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసింది ఒకటి, వ్యతిరేకించేది ఒకటి. ఇట్లా ప్రధాన సమస్యల్లో వీళ్ళు వ్యతిరేకం, వామపక్షవాదం అనే నినాదం. రైట్. రామరెడ్డి గారు అప్పుడు జరిగినటువంటి పరిణామాలు వేరు, కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు. రామరెడ్డి గారు ఎమర్జెన్సీ వాతావరణం దేశంలో లేదు. కొన్ని పార్టీలు వాటికి వంతగా మీడియాను మార్చుకుంటున్నాయి, సొంత మీడియాను పెట్టుకున్నాయి. ఇప్పుడు సాక్షి ఉంది, జగన్ సొంత మీడియా. నమస్తే తెలంగాణ ఉంది, బీఆర్ఎస్ సొంత మీడియా. ఇట్లా పెట్టుకున్నారు. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, మీడియాను ఎలా అంటే నేనే రాదు నేనే మంచి సినిమాలో, నీకు సొంత మీడియా లేకుంటే నువ్వు సీఎం కావంటారు. సో రాజకీయ నాయకులు, మీడియాలు అట్లా మమేకం కావడం దురాలోచనతో తప్పు. మీడియా మీద దాడి చేయడం తప్పు. ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం తప్పు. యాక్చువల్ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు దేశం కోసం ప్రాణాలిసిన సైనికుల, పోలీసుల పక్షం రారు. దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన వాళ్ళకు మానవ హక్కుల రక్షణ వస్తుంటారు. అది దాన్ని ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు దేశంలో ఆ పరిస్థితి లేదు. దేశంలో ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు పోయి విదేశాల్లో మన దేశాన్ని తిడతాడు. తెలుగు రాష్ట్రాల పరిస్థితి చెప్పండి రామరెడ్డి గారు. తెలుగు రాష్ట్రాల పరిస్థితి గురించి చెప్పండి.
తెలుగు రాష్ట్రాల పరిస్థితి. ఇప్పుడు మన ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, పండబెట్టి తొక్కుతా ఒక ఛానల్ గురించి నా ముందు మైక్ పెడితే నేను చెప్తా అనుకుంటున్నా, పండబెట్టి తొక్కుతా, పేగులు తీస్తా, ఇది మీడియాని అన్న మాటలు అంత దుర్మార్గంగా అన్నారు. కానీ ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ కూడా 2014 అధికారికి వచ్చినాక 1 సంవత్సరం పాటు TV9 ABN దాన్ని వీళ్ళ కేబుల్ ఆపరేటర్ నడవనియలే. ఒక నియంత్రణలు అధికారంలోకి వస్తే ఆ విధంగా చేస్తారు. అప్పుడు కేసీఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేసిండు. అక్కడ ఆంధ్రాలో కూడా ఏంటంటే ఒక కటౌట్ పట్టుకుర్రు, రప్ప నరికేస్తాం మేము 2029 అధికారంలోకి వచ్చినాక. ఏది ఆ మాతా పండుగ రోజు ఎట్లయితే తలలు నరికేస్తారు, ఏంటిదా కటౌట్? అది ఎంత దుర్మార్గం, దాన్ని మన జగన్ ఏంటంటే ఏదో సినిమా డైలాగ్ గుర్తు తప్పడతారా, రప్ప తల నరికేస్తాం మేము అధికారానికి వచ్చినాం. కానీ రామరెడ్డి గారు డాక్టర్ సుధాకర్ మరణం ఒకటి, అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇలాంటి ఘటనలు చూసినట్లయితే అంటే నిజంగా ప్రజాస్వామ్యాన్ని క్షీణించేశారనుకోవచ్చా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉండి ఈ చర్యల్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ప్రభుత్వాలు మీడియాను లొంగ తీసుకునే ప్రయత్నాలు, సొంత మీడియా పెట్టుకోవడాలు, తర్వాత కొన్ని ప్రతిపక్షాలు కూడా, తర్వాత మీడియా వాళ్ళు కూడా కొన్ని పార్టీలకు అనుబంధం ఉండడం. బీజేపీ లాంటి పార్టీ వస్తే మా దోపిడీకి సానుకూలత ఉండదు, మిగతా కాంగ్రెస్ అయినా పర్వాలేదు, బీఆర్ఎస్ అయినా పర్వాలేదు, జగన్ అయినా పర్వాలేదు అన్న ధోరణిలో వాళ్ళు ఉండడం ప్రజాస్వామ్యానికి చేయడం. వాళ్ళు బాధ్యతాయుతంగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. 10 ఏళ్ల కింద RSS జాతీయ కార్యవర్గ సమావేశాలై తీర్మానాలు చేసి చెప్పడానికి మీడియాకు వస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తున్న కమ్యూనిస్ట్ ఆయన ఏంటంటే, మీరు సాయిబాబాను దేవుడు అంటారా, ఒప్పుకుంటారా లేదా అంటారు. ఆ విషయం సంబంధించి కాదు, మేము ఏం తీర్మానాలు చేస్తామో చెప్తాంటే మొదటి దీనికి ఆన్సర్ చెప్పండి అంటే ఆయనే దేవుడు అని చెప్పుకోలేదు, కొంతమంది నమ్ముతున్నారు. శంకరాచార్య అంటే అది ఆయన అభిప్రాయం అంటే నెక్స్ట్ వెంటనే స్టేట్మెంట్, సాయిబాబా RSS శంకరాచార్యాన్ని వ్యతిరేకించింది. RSS నిర్మాణాలు ఏందనేది మొత్తం రానియకూడదని కుట్రపూరితంగా మీడియా వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు. సో ఇటువంటివి చాలా ఉంటాయి. మరి ఇది ఏంటంటే ప్రజాస్వామ్యానికి కూడా స్వేచ్ఛకు కూడా అవధులు ఉంటాయి. అతి సర్వత్రా వర్జితే వర్జయేత్, స్వేచ్ఛ కూడా అతి అయితే దుర్మార్గ పనులకు పోతాయి. సో అది లేకుండా మోడీ గారు ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎవరి మీద చేసేది లేదు. కానీ అర్బన్ నక్సల్స్ వేలాది మందిని అడవుల పాలు చేసి రాజ్యానికి వ్యతిరేకంగా తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అన్న వాళ్ళకు ఒప్పజెప్పి, ఇంకో ముఖ్యమంత్రి 1973 నుంచి 2013 వరకు నిషేధిత ఒక ఉగ్రవాద సంస్థ మొదలు పీపుల్స్ వార్, తర్వాత మావోయిస్ట్ పార్టీల సభ్యుడిగా ఉన్న గద్దర్, రైట్, ఆ సభ్యుడు ఒక్క నిమిషం రామరెడ్డి గారు, వినయ్ కుమార్ గారు కెనరా బ్యాంక్ లో ఉద్యోగం చేసిండు, ఎంతగా ఆయన పేరు మీద అవార్డులు. దీన్ని ప్రజా స్వేచ్ఛను దీన్ని దుర్వ్యం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దేనైనా వాడుకోవడం అంటారు దీన్ని. రైట్, వినయ్ కుమార్ గారు, ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి పాలకులు స్వేచ్ఛాయుతం అంటే ప్రజలకు స్వేచ్ఛను కల్పించాల్సినటువంటి పాలకులు ఈ విధంగా నిర్బంధం చేయటం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? చేయకూడదు, పాలకులు ఎవరు చేయకూడదు, పాలకులు అసలు చేయకూడదు. మన చట్టం ఏం చెప్తుంది, మన రాజ్యాంగం ఏం చెప్తుంది, దాని ప్రకారమే వెళ్ళాలి. చట్టానికి రాజ్యాంగాన్ని అప్లై చేస్తున్నప్పుడు రాజకీయ పక్షపాతాలు అనేటువంటివి కూడవు. ఇప్పుడు జరుగుతున్నది అదే, సెంటర్లో కూడా జరుగుతున్నది అదే కదా. ఇప్పుడు స్టాన్ స్వామి తుపాకీ పట్టలేదు, ఆనంద్ తేలుతుమ్ముడే తుపాకీ, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చెప్పండి వినయ్ కుమార్ గారు. వాళ్ళని తీసుకెళ్లి పెట్టారు చాలా కాలం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా వినయ్ కుమార్ గారు, ఒక్క నిమిషం రామరెడ్డి గారు, వినయ్ కుమార్ గారు, ఇప్పటికీ కూడా మాకు పథకాలు అందట్లేదు, మేము దారిద్ర్య రేఖ దిగువన ఉన్నాము అని ప్రభుత్వాన్ని మొర్ర పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి కారకులు ఎవరు అనుకోవచ్చు? పాలకులే. పరిపాలనలో ఎవరున్నారో వాళ్ళు చేస్తున్నారు. కేసీఆర్ చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఏవైనా సరే పథకాలు రావాలి అంటే వాళ్ళ పార్టీలకు అనుకూలంగా వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకే ఇస్తారు కానీ, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి ఆ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఆ పథకాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది నిజంగా నిర్బంధం కాదనుకో? లేదు, అది కూడా కరెక్టే. ఇప్పుడు మనం ప్రభుత్వ పథకాలు, ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్ ఉందనుకోండి, అది సెలెక్టివ్ గా చేశారు కదా, అందరికి రాలే, నిజమైనటువంటి అర్హులకు రాలేదు. ఆ పద్ధతే పాటించలేదు, నిజమైనటువంటి అర్హుల్ని ఎన్నిక చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతి పాటించలేదు.
గ్లేరింగ్గా కనపడేది పత్రికలకు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్. తనకు అనుకూల పత్రిక అయితే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వరు. ఇదే పద్ధతి. అసలు ఇంత అక్రమంగా ప్రభుత్వాలు వ్యవహరించిన తర్వాత వీటిని ఏమైనా ఇవి ఎట్లా ఆదర్శప్రాయమైన అవుతాయి? చాలా దుర్మార్గం ఇది. రైట్. రామరెడ్డి గారు, విషయం ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఒక మాట చెప్పారు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మేము 100 రూపాయలు పంపిస్తే కిందికి ప్రజలకు 15 రూపాయలే చేరుతున్నాయి, 85 రూపాయలు మధ్యవర్తులు తింటున్నారు అని. నిజం మాట్లాడు, దాన్ని అభినందించాలి రాజీవ్ గాంధీ గారు నిజం మాట్లాడేందుకు. ఇలాంటివి జరగకూడదని మోడీ గారు అధికారం రాగానే వెంటనే జన్ధన్ అకౌంట్స్ అని 50 కోట్ల అకౌంట్ ఇప్పటికి ఓపెన్ అయినాయి. ప్రతి ప్రభుత్వ పథకం యొక్క బెనిఫిట్ డైరెక్ట్ గా లబ్ధిదారునికి చేరాలని, ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన, మన్రేగా, అది వేస్తుంటే కేసీఆర్ కడుపు మండింది. మాకిస్తే మేమేస్తాం కదా వాళ్ళ అకౌంట్ కంటే, మీరు వేస్తలేరు బాబు, మీరు తింటుండ్రు, డైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళకి పోవాలి అని జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసి ఎవ్రీథింగ్ ఆన్లైన్, బిజినెస్ ఆన్లైన్. ప్రపంచంలో లేనంత బిజినెస్ ఇక్కడ ఆన్లైన్ నడుస్తుంది. ఎంత అద్భుతంగా! మీకు టోల్ గేట్స్ కానీ ఎక్కడ చూడండి, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఆన్లైన్ తోటి మధ్యవర్తిత్వం లేకుండా, డబ్బులు మోసపోయి దొంగలు కొట్టేసి ఈ పరిస్థితులు లేకుండా, సో ప్రజలకు ఈజీగా ఉండే విధంగా మొదలు అధికారం రాగానే ప్లాన్ చేసి ఆ విధంగా ప్రపంచం మొత్తం కూడా. అప్పుడు చిదంబరం గారు అన్నారు, ఏం కూరగాయల మార్కెట్ లో కరెంట్ ఉంటుందా, ఎట్లా పేమెంట్ చేస్తారని. మా సోషల్ మీడియా చూపించడు, ముసలామి అమ్మి వేయింగ్ బాక్స్ ఎన్కౌంటర్ చూపించడం. సో ఇట్లా ఏంటంటే ఎట్లా చేయగలమో చేసి చూపించారు. ఇది ఒక రెవల్యూషన్, విప్లవం. ఆన్లైన్ అనేది మన దేశంలో ఒక విప్లవం లాగా వచ్చింది. అవినీతి తగ్గింది కేంద్ర స్థాయిలో. మీకు ఎక్కడ కేంద్రం నుంచి వస్తలేదు. 11 ఏళ్లలో ఒక కుంభకోణం లేదు. ఇక్కడ చూడండి, కేసీఆర్ టైంలో నయ్యం డబ్బులు ఏమైనాయి, మియాపూర్ కుంభకోణం ఏమైంది, కాళేశ్వరము, మన ఫోన్ ట్యాపింగ్, ఇట్లా ఎన్ని తర్వాత విద్యుత్ కొనుగోళ్లు, ఇక్కడ ఆంధ్రలో మద్యం కుంభకోణం, ఇవి చాలా కుంభకోణం. ఈ కేంద్రంలో ఒక్క కుంభకోణం ఇంట్లో మనం ప్రభుత్వాన్ని 17 కేసులు వేసింది ప్రతిపక్షం. అన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. లక్షల కోట్ల రూపాయల అప్పులు రద్దు చేశారు. ఎందుకు చేశారు? దేనికోసం చేశారు? ఎవరు వీళ్ళంతా డబ్బు చెల్లించలేని కంపెనీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు. మరి అది అవినీతి కాకపోతే లక్షల కోట్ల రూపాయలు వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు చేసి ఆ అమౌంట్ రికవర్ చేయకపోతే అయితే అట్లా తప్పుడు విధానం ఉంది. బ్యాంకు లోన్ పీరియడ్ వరకే లైవ్ అకౌంట్ లో ఉంచాలి. రికవరీ రాకపోతే దానికి రిటర్న్ ఆఫ్ చేసి, వైవర్ కాదు, రిటర్న్ ఆఫ్, మాఫీ కాదు, రిటర్న్ ఆఫ్ చేసి వేరే కంటింజెంట్ అకౌంట్స్ లో పెట్టి వసూలు చేయాలి. ఈ విధంగా అది ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫైనాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వచ్చింది. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఫాలో అవుతుంది. కానీ రామరెడ్డి గారు ఒక్క నిమిషం, 7,000 కోట్లు కాంగ్రెస్ అప్పించిన. రామరెడ్డి గారు ఒక్క నిమిషం, వినయ్ కుమార్ గారు చివరిగా చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చు? ఎమర్జెన్సీలో కల్పిస్తున్నాయి అనుకోవచ్చా? రామరెడ్డి గారు ఒక్క నిమిషం. మంత్రులు కానీ లేకపోతే మంత్రులు కానీ తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు రేవంత్ రెడ్డి ఏమన్నారు అని, అట్లా ప్రవర్తించడానికి వీలు లేదు. చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు జగన్ కారు కింద పడి చనిపోయినటువంటి కేసులో చట్ట ప్రకారం తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. అదేవిధంగా ఎక్కడైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే. అది జరగటం లేదు. ఆశ్రితుల పట్ల ఒకలాగా, తమను వ్యతిరేకించే వాళ్ళ పట్ల ఒకలాగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. అది చాలా తప్పు. ఇందులో రేవంత్ రెడ్డి, కేసీఆర్, జగన్, చంద్రబాబు నాయుడు తేడా ఏం లేదు. అంతా ఒకే పద్ధతుల్లో ఉంది. ఇది మన చట్టాలని, రాజ్యాంగాల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి. అది కేసీఆర్ గవర్నమెంట్ అయినా చేసింది, రేవంత్ అయినా చేస్తున్నాడు, చంద్రబాబు చేస్తున్నాడు, అంతకుముందు జగన్ కూడా చేశాడు. అది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. రైట్. రామరెడ్డి గారు చివరిగా చెప్పండి, ఏంటి అంటే ముఖ్యంగా అప్పటి ఎమర్జెన్సీలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా జైలు జీవితం గడిపారు, వెంకయ్య నాయుడు గారు కూడా జైలు జీవితం గడిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి యలమంచిలి శివాజీ, గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం ఇలాంటి మహనీయులందరూ కూడా జైలు జీవితం గడిపిన ప్రస్తుత పరిస్థితి. కానీ కేంద్రంలో ఆ పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిపై మీ యొక్క అభిప్రాయం?
ది ఎస్టాబ్లిష్డ్ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టింది. ప్రజా స్వేచ్ఛ లేకుండా జైల్లో లేకుండా పెట్టి దుర్మార్గాలు చేసింది. అందుకే ప్రజలు ఓడగొట్టి ఎమర్జెన్సీ ఇది పెట్టింది అని తిరస్కరించారు. బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ 1 కోటి మందికి పైగా రైట్ దుర్మార్గంగా. సో వాళ్ళు చేసిన దుర్మార్గాలకు ప్రజలు తీర్పిచ్చారు. 352 సీట్లు అంతకుముందు వచ్చింది, 154 పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ అండి. రామరెడ్డి గారు స్పందించి చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. బీజేపీ సీనియర్ నాయకులు అలాగే వినయ్ కుమార్ గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు అప్పుడే ప్రభుత్వం. ఇప్పటికీ 50 సంవత్సరాలైన నేపథ్యంలో ముఖ్యంగా పాత్రికేయులు కావచ్చు, లేకపోతే మీడియా అవ్వచ్చు, సామాన్య పౌరులకు కూడా స్వేచ్ఛను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు జరిగే పరిణామాల్ని రాజకీయ పార్టీలుగా అన్వయించుకునే ప్రస్తుత పరిస్థితిలో ఎమర్జెన్సీ అనేదే ఒక భయంకరమైన పరిస్థితి. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.